తమాషా అంటావా ఏమంటావు బందరు నవ్వుతాడా చట్టం అంటే ఎగుతాడా వెయ్యలేదా తీసుకొచ్చి చట్టం మీ చేతిలో తీసుకుంటారా రోజు స్టేషన్ వస్తాడా రావట్లేదు అరెస్ట్ చేస్తారా అదే అబద్ధం ఆడుతున్నా సిసిబుడి ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడు మాట్లాడు చూడక్కర్లా ఎవరికి మీకు ఎటకారంగా ఉంది అసలు వ్యవస్థ అంటే మీకు ఎటకారంగా ఉంది పోలీస్ వ్యవస్థ అంటే ఎటకారంగా ఉంది అలా నాన్న బయటికి చెప్పంటే దొంగగా చెప్పండి నడుచుకుంటే వెళ్ళిపోతాడు బారిపోయాడు ఎవరన్నా బారిపోయాడు చెప్పండి మీరు ఏమన్నారు నడుచుకుంటే వెళ్ళిపోతారు మీరు చెప్తారా మీరు చెప్తే మేము చెప్తారా వేరే మీ ఇష్టం అంటే తమాషా అంటారా ఎవరు ఉన్నారు మేము మాడింది నలుగురిలో చెప్పిన మాట నలుగురిలో చెప్పిన మాట ఎవరు ఎవరు తెలుసండి చేయండి మా ఐదు వేస్తారేమో అంతేనా నువ్వు ఎంతరండి నీ చాప ఉరే సుబ్బన్ నువ్వేం చేయగలవు ఏం ఉరేస్తావేంటి ఏం చేయగలవంట ఉరేయగలవా వారం రోజులు సోమవారం దాకా జైల్లో పెడతారు అంతకుమించి చేసేది ఏమన్నా సబ్ జైల్లో పెట్టగలవు అంతకుమించి చేయగలిగేదా మనకి ధర్నా కేసు వచ్చిన దాంట్లో 41 నోటీస్ కంప్లైంట్ చేయడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టు పెడతారు. నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి మొత్తం 41 నోటీస్ తీసుకున్న తర్వాత నేను మీరు ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ ఎవరు లేరండి స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు. నేను వెళ్ళిపోయా మార్చల్ రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా నేను అందరు కలిపి తీసుకుంటారా సార్ అందరు కలిపి వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్ మీరు ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చారో అందరు లిస్ట్ ఇవ్వండి అందరం కలిపి ఒకే రోజు వస్తామని నేను చెప్పిన మాట వాస్తవం.